హెల్దీ హెయిర్ స్టార్ట్స్ విత్ ఏ హెల్దీ స్కాల్ప్ అంటారు. అంటే మీ జుట్టు ఆరోగ్యకరంగా పొడవుగా ఉండాలంటే ముందు మీ స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండాలి. స్కాల్ప్ పొడిగా జిడ్డుగా ఉంటే వెంట్రుకలు సన్నపడటం, రాలిపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాగే స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోయినా కూడా జుట్టు రాలిపోతుంటుంది. సో మాడు పొడిగా జిడ్డుగా మారడం, ఎర్రగా అవడం లేదా దురదగా అనిపించడం వంటివి మీ స్కాల్ప్ పై ఫోకస్ చేయాలని చెప్పే సిగ్నల్స్. అయితే స్కాల్ప్ అలా అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. మరీ ఎక్కువగా లేదా మరీ తక్కువగా హెయిర్ వాష్ చేయడం, కొన్ని రకాల షాంపూలు, స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల స్కాల్ప్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందిలో స్ట్రెస్, సరైన డైట్ లేకపోవడం, హార్మోన్ చేంజెస్ వంటివి ప్రభావం చూపుతాయి. డాండ్రఫ్, సెబోయిక్ డెర్మటైటిస్, సోరియాసిస్ వంటి సమస్యలు ఉన్నవారు తగిన ట్రీట్మెంట్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ స్కాల్ప్ ని హెల్దీగా ఉంచుకోవడానికి సల్ఫేట్ లేని షాంపూని ఎంచుకోండి. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయండి, కానీ అతిగా చేయకండి. స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడేవాళ్లు నెలకొకసారి క్లారిఫైయింగ్ షాంపూని ఉపయోగించడం మంచిది. డెడ్ సెల్స్ ని తొలగించడానికి స్కాల్ప్ స్క్రబ్ లేదా బ్రష్ ని ఉపయోగించండి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెంచుతుంది. హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం, కాబట్టి హైడ్రేటింగ్ ఆయిల్స్, సీరమ్స్ వాడాలి. ఇక ఫుడ్ విషయానికొస్తే ఐరన్, జింక్, బయోటిన్ వంటి పోషకాలు అవసరం. ఫిష్, వాల్నట్స్ వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు సహాయపడతాయి. మెడిటేషన్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకోవాలి. అలాగే టైట్ గా ఉండే హెయిర్ స్టైల్స్ అవాయిడ్ చేయండి. ఇలా చేయడం వల్ల స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది. ఫలితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది.